హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఏంటి ఇంతలా రెడీ అయ్యావు ఎక్కడికి అంటున్నారా? షాపింగ్కి అండి. వరలక్ష్మి రథం వస్తుంది కదా, జీవీ మాల్కి, కొత్తగూడెం జీవీ మాల్లో షాపింగ్ కోసం వెళ్తున్నాము. మీరు చూడండి, జీవీ మాల్లో ఏవో ఆఫర్స్ ఉన్నాయంట, అది చూపిస్తాను. ఈరోజు నా ఈ వ్లాగ్ వచ్చేసి షాపింగ్ వ్లాగ్ అనమాట. మీకు కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడికి వచ్చేసి బస్ కోసం వెయిట్ చేస్తున్నా. బస్ కోసం వెయిట్ చేసిన 10 నిమిషాలకే బస్ వచ్చేసింది, కానీ సీట్ దొరకలేదు. నించున్నాను, టికెట్ తీసుకునేంత వరకు నించొని, తర్వాత ముందుకు వెళ్తే సీట్ ఎక్కడా దొరకలేదని. చూడండి, డ్రైవర్ పక్కన ఇంజన్ ఉంటుంది కదా, ఆ ఇంజన్ మీద కూర్చుని నాతో పాటు పాపం ఇంకో ఇద్దరు, ఒక చిన్న పిల్లను వాళ్ళ మమ్మీ ఇద్దరు కూడా ఉన్నారు. ఇక పాలోంచి వచ్చేసాను. పాలోంచి వచ్చాక మా తమ్ముడు వచ్చాడు ఎక్కించుకెళ్ళడానికి బండి మీద. వర్షం పడుతుంది, ఎందుకు వాడు రెయిన్ కోట్ వేసుకొచ్చాడు. బస్సులో వచ్చాక నా జుట్టు అంతా పాడైందని మా మమ్మీ జడేసింది, స్టెప్స్ జడేసింది చూడండి. ఇక నేను, చెల్లి, అమ్మ అందరం కలిసి ఆటోకి ఇక కొత్తగూడెం బయలుదేరిపోయామన్నమాట షాపింగ్కి. అక్కడ ఏవో ఆఫర్స్ ఉన్నాయన్నారు, శారీస్ బాగున్నాయి అన్నారు. చూద్దాం, వరలక్ష్మి రథానికి ఎలాగో తీసుకోవాలిగా, నేను ఒకటి కట్టుకోవాలి, అమ్మవారికి ఒకటి పెట్టుకోవాలి. అలాగే రాఖీ పండుగ వస్తుంది, మమ్మీ మాకు కూడా కొనిస్తానని చెప్పింది శారీసు. అందుకని వచ్చేసామన్నమాట ముగ్గురం కలిసి. జీమాలోకి ఎంటర్ అయిపోదాము. దమ్మపేట నుంచి జీవిమాల్ దాకా ఇక్కడ కొత్తగూడెం దాకా వచ్చి తీసుకోవాలి. అక్కడ షాప్స్ లేవా అంటారా? అలా కాదు, మమ్మీ కూడా రాఖీకి కొనిస్తా ఉంది కదా, మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోండి అని పిలిచింది. అందుకని అక్కడే నా షాపింగ్ కూడా అయిపోతుంది. ఈ శారీ మీకు చూపిస్తున్న శారీ ఎంత పడుతుంది? 600. కానీ శారీ బాగుంది, బట్ క్లాత్ వచ్చేసి పాలిస్టర్ క్లాత్ లాగా ఉంటుంది. కాటన్లో ఉండుంటేనా చెరొక శారీ తీసేసుకునే వాళ్ళం ముగ్గురం కూడా. అందుకే దాన్ని స్కిప్ చేసేసాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చి వేరే శారీస్కి వస్తాయి. ఇవన్నీ 700, 800, 900 ఇలా ఉన్నాయి. 500, 600 కూడా ఉన్నాయన్నమాట. కానీ ఎందుకో నాకు కొంచెం క్లాత్ విషయంలోనే తేడా కొడుతుంది. ప్రైజెస్ ఓకేలే కానీ, శారీస్ ఓకే కానీ, కొద్దిగా క్లాత్లే కొంచెం తేడా ఉన్నాయన్నమాట. ఇప్పుడే కదా ఎంటర్ అయ్యాం, చూద్దామని చెప్పేసి మేము అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. మా మమ్మీ ప్రైజెస్ చూస్తుంది, శారీస్ చూస్తుంది, అలాగే ప్రైజెస్ కూడా చూస్తుంది. నేను కూడా దాదాపు అలాగే చూశాను. తర్వాత ఈ శారీస్ వచ్చేసి కేజీ బాగుంటుంది, డైలీ వేర్కి కట్టడు. ఒక్క చీరది ఎంత? ఒకటి ఇయరా? 400 ఒక్కసారి. అదే కేజీ అయితే 800 ఉంటా. కేజీ ఎలా తీసుకుంటాము ముగ్గురికి? కేజీ ఎందుకు? ఒక మోడల్కు ఒక శారీ చాలు కదా. అది 400 అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించేందుకు వద్దనేసుకొని ముందుకు వెళ్ళాను అనమాట. ఇవన్నీ ఆల్రెడీ చూసిన మోడల్సే, అందుకే మళ్ళీ ఈ సెక్షన్ కూడా దాటేసాం. ఇలా దాటుకుంటూ వెళ్ళాము. నిజానికి నాకు జీవిమాల్లో మేము శారీస్ తీసుకోలేదు, ఎందుకంటే అన్నీ ఓల్డ్ మోడల్సే చూపిస్తున్నాను. న్యూ మోడల్ శారీస్ ఎక్కడ దొరకలేదు. అందుకనే సరే ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ నుంచి ఏవి తీసుకోలేదు, అన్నీ మా రైట్గా చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఈ శారీ బాగుంది కానీ క్లాత్ బాగాలేదు. ఈ శారీ ప్రైస్ గెస్ట్ చేయండి, నేను లాస్ట్లో చెప్తాను మీకు. ఈ శారీ బాగుంది కదా, కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది, నాకు నచ్చింది. కానీ ఎందుకని అది కూడా తర్వాత చెప్తాను. సో మీకు ఒకవేళ గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి ఈలోపు. సో ఇక మా మమ్మీ శారీస్ బాగాలేవులే, డ్రెస్సులే తీసుకోండి అంటే వచ్చి డ్రెస్సులు చూసాము. డ్రెస్సుల సెక్షన్లో నేను డ్రెస్సు, చెల్లో డ్రెస్సు సెలెక్ట్ చేసుకున్నాము. కానీ అది ఇప్పుడు చూపించను కదా, నేను దాన్ని రాఖీ పండగకి మా తమ్ముడు పెడతాడంట, అప్పుడు చూపిస్తాను. ఆ రాఖీ వ్లాగ్ వచ్చేసాను. సో ఇక ఏమీ లేదని చెప్పేసి తిరిగి వచ్చేసాము. ఏ బట్టలు తీసుకోలేదు. కాసంకి వెళ్దాం, పాలవంచలో కాసంకి వెళ్తామని మాట్లాడుకొని వచ్చేసాం అనమాట కాసంలోకి. ఇక్కడ కేజీ 600, 700 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఈ శారీస్ కాదు, ఇందాక చూపించినట్టే అవతల వైపు ఉన్నాయి కదా మామూలు శారీస్ అవి. కానీ మేము ఇక్కడ కాసంలోనే శారీస్ తీసుకున్నాము, జీమాలో డ్రెస్సులు తీసుకున్నాము. మా బిల్ ఎంత అయిందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇందాక చెప్పాను కదా ఆ శారీ, అది అసలు యాక్చువల్ ప్రైస్ 4000 అంట, ఆఫర్లో 2000కి వస్తుంది. కానీ నాకు ఒక్క శారీకి అంత ప్రైస్ వేస్ట్ అనిపించింది. సో షాపింగ్ అయితే అయిపోయింది, ఇక రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేను తీసుకున్న షాపింగ్ శారీస్ మీకు చూపించలేదు కదా, వరలక్ష్మి రథం శారీస్ ఆ పండగకే చూపిస్తారు, రథానికే చూపిస్తా. ఇక రాఖీ బట్టలు రాఖీలో చూపిస్తా. కానీ నా బిల్ ఎంత అయిందో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.